వై నాట్ 175 అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఊదరగొడుతుంది. ఇప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ వై నాట్ 400 సీట్స్ అని కొత్త నిర్ణయం అందుకున్నది. టార్గెట్ 400 సీట్లు, మేము 400 సీట్లు గెలవటమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో కృషి చేయబోతున్నాం అంటూ కూడా బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ, అమిత్ షా అందరూ కూడా పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఇప్పుడు 303 సీట్లు బీజేపీకి ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సొంతంగా గెలుచుకుంది. ఎన్డీఏ కూటమికి 350 సీట్లు పైనే ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ ఒక్కటే 400 సీట్లు సంపాదించాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నా మేము సాధిస్తామంటూ కూడా గొప్పలు చెప్తోంది. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి మనం ఒకసారి గమనిస్తే, భారతదేశంలో 1984లో అంటే ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ నేతృత్వంలో 1984లో ఎన్నికలు జరిగినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి 400 ఎంపీ సీట్లు ఒక పార్టీకి వచ్చాయి. ఇప్పటి వరకు ఆ రికార్డు ఏ పార్టీ కూడా సాధించి ఉండలేదు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ రికార్డుని నరేంద్ర మోడీ తిరిగి రాయబోతున్నారు. మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. 400 సీట్లు బీజేపీ ఒక్కటే సాధించబోతుంది అని బీజేపీ ఊదరగొడుతుంది. వీళ్ళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నమ్మకం ఏమిటంటే రామాలయము, ఆర్టికల్ 370 ఇవన్నీ కూడా తమకు ఓట్లు తీసుకొచ్చి పెడతాయి అనేటువంటి విధంగా ఉన్నారు. 2019లో బీజేపీకి 303 సీట్లు గెలిస్తే వాటి తర్వాత ఒక 72 సీట్లలో ప్రధాన పోటీదారుగా నిలిచింది. అయితే ఈ 303 సీట్లలో 224 సీట్లు 50% పైగా ఓట్లు తెచ్చుకున్నారు. ఒక 51 సీట్లలో మాత్రం వీళ్ళు అసలు పూర్తిగా డిపాజిట్లు కోల్పోయారు పోటీ చేసినటువంటి దాంట్లో. అయితే 2019 ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాల గిన మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే బీజేపీకి సంబంధించినటువంటి ఓట్ల శాతం తగ్గుతూ వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తర భారతదేశంలో 2019లో వచ్చినటువంటి సీట్లు ఈ రోజున తగ్గేటువంటి పరిస్థితి ఉంటే, ఇప్పుడు వై నాట్ 400 సీట్లు వీళ్ళంటే ఇది ఎంత మేకపోతు గాంభీర్యం అనుకోవాలి. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెంపు కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకుంటారు. దక్షిణాదిలో 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో 129 లోక్సభ స్థానాలకు గాను 2019లో 129లో వాళ్ళు సాధించింది 29, 25 కర్ణాటకలో, 4 తెలంగాణలో. ఈ మిగతా ఆంధ్రప్రదేశ్లో బోనింగ్ లేదు, నోటాతో పోటీ పడేటువంటి పరిస్థితి ఉంది. తమిళనాడు, కేరళలో కూడా వాళ్ళకి సీట్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి. మరి కర్ణాటకలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పుంజుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరి తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకుంటే 1-2 ఏమైనా బోనీ కొడతారని తెలియదు. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో టార్గెట్ 50 పెట్టుకున్నారు. ఎక్కడొచ్చేటువంటి పరిస్థితి ఉంది? తమిళనాడులో ఏమైనా బోనీ కొడతారా? కేరళలో ఉంటుందా? గ్యారంటీ లేదు. ప్రధానమంత్రి అయితే కేరళ, తమిళనాడు వైపు తిరుగుతున్నారు ఈ మధ్యకాలం. ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ తప్ప మిజోరాం సహా అన్ని చోట్ల ఓట్ల శాతం బాగా తగ్గిపోతూ వస్తుంది. ఈ మణిపూర్లో ఆగ్నేయ జ్వాలల నేపథ్యంలో ఆ ప్రభావం ఖచ్చితంగా ఈశాన్య రాష్ట్రాల మీద పడేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా బీజేపీకి ఓట్లు ఈ వచ్చే ఎన్నికల్లో తగ్గేదానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగా సీట్లు పెంచుకోగలదు? హర్యానా, గుజరాత్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చండీగఢ్, అదేవిధంగా డయ్యూ డామన్ ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో 2019లో గెలుచుకున్నటువంటి సీట్ల కన్నా కూడా అదనంగా 1 సీటు కూడా పెరిగేటువంటి పరిస్థితి మాత్రం అక్కడ కనపడటం. ఆర్ఎస్ఎస్, బీజేపీకి సంబంధించినటువంటి మేనియా తగ్గిపోతుంది. నరేంద్ర మోడీ ఇమేజ్ కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ మూడోసారి మేము గెలుస్తాం అది అని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలపడకపోవటం,
ఇండియా కూటమి ఎంత మేరకు వీళ్ళు ఐక్యంగా ముందుకెళ్తారనేటువంటి దాని మీదనే ఇప్పుడు ఆధారపడ్డటువంటి పరిస్థితి. అంతే తప్ప గ్యారంటీగా అసలు బీజేపీ రేపు అధికారంలోకి వస్తాయనేటువంటిది కూడా ఇండియా కూటమి కింద పటిష్టంగా ముందుకెళ్తే రేపు పొద్దున ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటమే కష్టం అనేటువంటి చర్చ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెస్ట్ బెంగాలు, బీహారు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ఈ ఇండియా కూటమి ఉమ్మడిగా అభ్యర్థులను రంగంలోకి దించేటువంటి ఆలోచనలో ఉండటం. కాంగ్రెస్ పార్టీ 200 సీట్లలో అదేవిధంగా మిగతా చోట్ల మిత్రపక్షాలను కలుపుకొని ముందుకెళ్లాలని చూస్తుంది. ఇంత ప్రణాళికాబద్ధంగా గిన ఇండియా కూటమి గిన ముందుకెళ్తే, ఇండియా కూటమిలో గిన అంతర్గత కుమ్ములాటలు లేకుండా ఈ సీట్ల పంపకంలో గిన ఖచ్చితమైనటువంటి స్పష్టతతో ముందుకు గిన వెళ్ళగలిగితే ఎన్డీఏ కూటమికి దెబ్బ తగిలేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసలు 2019లో సీట్లు సంఖ్యని గిన మనం ఒకసారి గమనిస్తే బీజేపీకి వచ్చినటువంటి సీట్లు అస్సాంలో 14 సీట్లు కానీ 9 వచ్చాయి, కర్ణాటకలో 28 సీట్లకు 25 వచ్చాయి, బీహార్లో 40 సీట్లకి 17 వచ్చాయి, జార్ఖండ్లో 14 సీట్లకు 11 వచ్చాయి, రాజస్థాన్లో 25 సీట్లకు 24 వచ్చాయి, పశ్చిమ బెంగాల్లో 42కు 18 వచ్చాయి, ఉత్తరప్రదేశ్లో 80 సీట్లకు 62 వచ్చినటువంటి పరిస్థితి ఉంది, మధ్యప్రదేశ్లో 29కి 28 వచ్చాయి, ఛత్తీస్గఢ్లో 11కు 9 సీట్లు వచ్చాయి, మహారాష్ట్రలో 48కి 23 సీట్లు వచ్చాయి. ఇంకెక్కడ పెరుగుతాయి? ఇంకా అదనంగా వీళ్ళకి పెరిగేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండే దాంట్లో తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ వై నాట్ 400 సీట్స్ అనేటువంటి ఈ నినాదం అనేటువంటిది ఇది మేఘపోతు గాంభీర్యం లాంటిదే అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక వ్యూహం ప్రకారంగా, అంటే రాజకీయ ప్రత్యర్థుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయటము, బీజేపీ శ్రేణుల్లో కొంత ఉత్తేజం పెంచేటువంటి విధంగా వ్యూహాత్మకంగా ఈ వై నాట్ 400 సీట్స్ అనేటువంటి టార్గెట్ 400 సీట్స్ అనేటువంటి విధంగా ఈ రోజున బీజేపీ ఈ విధమైనటువంటి ప్రకటనలు చేస్తుంది అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. బహుశా దాన్ని రీచ్ అవటం అయితే మాత్రం అసాధ్యం అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల్లో 2019 లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మాత్రం ఈ టార్గెట్ బీజేపీ సాధించడం అసాధ్యమని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.